వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ స్కాంద పురాణము 6వ రోజు పారాయణము. అరుణాచల మహాత్మ్యం. పూర్వం ఒక కల్పంలో శేషపాన్పు మీద నిద్రించిన శ్రీహరి యోగ నిద్ర నుంచి ఎంతకాలం గడిచినా మేలుకోలేదు. ఆయన అలా నిద్ర మేలుకోకపోవటంతో జగత్తంతా అంధకారం ఆవరించింది. అది చూసి మునులంతా అయ్యో ఏమిటిది, అకాలంలో కల్పాంతం అయినట్టుంది అని ఆందోళన చెందారు. ఏమిటి దుస్థితి, కల్పం గడిచిపోయినా శ్రీహరి మేలుకోలేదే అని భావించి వెంటనే తేజోరాశి సంభూతుడైన పరమేశ్వరుడిని ధ్యానించారు. మునుల ప్రార్థన విని ఈశ్వరుడు విశ్వరక్షణకి పూనుకున్నాడు. వెంటనే తన తేజస్సు నుంచి విస్ఫులింగాల్లాంటి 33 కోట్ల దేవతల్ని సృష్టించాడు. వారందరూ ఒక్కసారిగా విష్ణువుని నిద్రలెమ్మని ప్రబోధించగా శ్రీహరికి మాయ వదిలిపోయింది. వెంటనే నిద్ర నుంచి మేలుకొన్నాడు. కళ్ళు తెరవగానే ఎదురుగా ప్రభాత కాంతిని చూసి అయ్యో తామసగుణం పెరిగిపోయి నేనిలా నిద్రలో మునిగిపోయాను, నన్ను లేపటం కోసం సాక్షాత్తు శివుడే స్వయంగా పూనుకోవాల్సి వచ్చిందే, ఇదెంత దురదృష్టం, ఎంత అవివేకమైన పని చేశాను, ఇక నాకు శంకరుణ్ణి క్షమించమని వేడుకోవడం తప్ప మరో మార్గం లేదు అని అనుకుని పరమేశ్వరుణ్ణి శరణు వేడుకుంటూ దివ్యంగా స్తుతించాడు. శ్రీహరి ప్రార్థన విని ప్రసన్నుడైన శివుడు తేజోరూపంగా ఆవిర్భవించి శ్రీహరిని కటాక్షించాడు. దివ్య తేజోరూపంతో తనకి దర్శనమిచ్చిన శంకరుణ్ణి చూసి తన్మయత్వంతో హే శంకర, త్రిభువన పాలక, త్రిమూర్తి రూప, త్రినేత్ర, త్రిగుణాతీత, త్రిపురహర, నీవే సర్వేశ్వరుడివి, జగదీశ్వరుడివి, నీ అంశతోనే ఈ దేవతలందరూ జన్మించారు, సర్వకార్యకారణ రూపంతో ఈ ప్రపంచాన్ని నడిపించేది నీవే, ఓ జగత్పాలక, నా భారమంతా నీదే, అకాలంలో నిద్రపోయిన నన్ను దోషిగా కూడా నీవు పరిగణించటం లేదు, హరహర శంకర, నాకేది గతి, నా మానసిక బాధని తొలగించేది నీవే అని దీనంగా విలపించాడు. అలా బాధపడుతున్న శ్రీహరిని ఓదార్చి అతడికి ఈ విధంగా ప్రాయశ్చిత్తాన్ని వివరించాడు. మధుసూదన, నేను భూలోకంలో అరుణాచలుడి రూపంలో కొలువున్నాను. అది నా జ్యోతిర్లింగం. ఆ దివ్యలింగాన్ని చూస్తే చాలు నీలో ఉన్న తమోగుణం మొత్తం నశిస్తుంది. ప్రశాంతమైన ఆ జ్యోతిర్లింగం స్థావరలింగంగా నిలిచి ఉంది. అంతర్జ్యోతిమయమైన ఆ అరుణాచల పర్వతం సకల ప్రాణులకి వరప్రదమైనది. అంధులకి నేత్రాలని, పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని, మూగవారికి మాటల్ని, వ్యాధి పీడితులకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అక్కడ నేను స్థిరంగా నిలిచి ఉన్నాను. వెళ్ళి ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని దర్శించు, అప్పుడే నీవు చేసిన దోషానికి పరిహారం జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శంకరుడి మాట ప్రకారం శ్రీహరి భూలోకంలో ఉన్న అరుణాచలానికి బయలుదేరాడు. భూలోకానికి వచ్చిన శ్రీహరి అరుణాచలాన్ని చూసి ఎంతో ఆనందించాడు. అది గొప్ప తపోభూమి అని గుర్తించి వెంటనే సకల దేవతల్ని పిలిచి ఆ పర్వతం మీద నివసించమని ఆదేశించాడు. తాను ఆ పర్వత శిఖరం మీదకి చేరి తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆ పర్వతం మీదే ఋషులు నివసించటానికి తగిన ఆశ్రమాలని నిర్మించి సాంగవేదాల్ని అధ్యయనం చేసుకునే వాతావరణాన్ని కల్పించాడు. అలాగే నిత్యం 100 మంది అప్సరసల నృత్య గీతాలతో ఆ గిరి మొత్తం శోభాయమానంగా ఉండేలా చేశాడు. ఈ విధంగా చేసిన శ్రీహరి తాను స్వయంగా అక్కడున్న బ్రహ్మ సరస్సులో స్నానం చేసి మహిమాన్వితమైన ఆ అరుణగిరికి ప్రదక్షిణం చేశాడు. తరువాత అరుణాచలేశ్వరుణ్ణి అర్చించి సకల పాపాల నుంచి విముక్తుడై తిరిగి సృష్టిని పాలించే శక్తిని పొందాడు శ్రీహరి. అరుణాచలేశ్వర మహిమలు. సూర్యుడి వృత్తాంతం. ఒకనాడు రాక్షసుల బారిన పడ్డ సూర్యుడు తన తేజస్సునంతా కోల్పోయాడు. ఏం చేయాలో తోచక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా ఆయన అరుణాచలాన్ని దర్శించమని ప్రబోధించాడు.
బ్రహ్మ ఆదేశం ప్రకారం సూర్యుడు అరుణగిరిని చేరుకుని అక్కడి బ్రహ్మ సరోవరంలో స్నానం చేసి ఆ పర్వతానికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణం చేశాడు. తరువాత అరుణాచలేశ్వరుణ్ణి దర్శించి సేవించటంతో సూర్యుడికి తాను పూర్వం కోల్పోయిన తేజస్సు తిరిగి లభించింది. చంద్రుడి వృత్తాంతం. ఒకనాడు చంద్రుడు తన మామగారైన దక్ష ప్రజాపతి శాపానికి గురై రోజు రోజుకి క్షీణించసాగాడు. అప్పుడు పరమేశ్వరుడి ప్రబోధాన్ని అనుసరించి అరుణగిరికి శ్రద్ధగా ప్రదక్షిణ చేసి తిరిగి తన పూర్వరూపాన్ని పొందాడు. ఇంద్రుడి వృత్తాంతం. పూర్వం ఇంద్రుడు పరమేశ్వర వర ప్రభావంతో రెచ్చిపోయి అన్ని లోకాల్ని పీడిస్తున్న వృత్రుడు, బలుడు, పాకుడు, సముచి అనే అసురుల్ని సంహరించాడు. అయితే వారంతా శివభక్తులు. వారిని మాయోపాయంతో చంపడం వల్ల ఇంద్రుడికి తన బలం క్షీణించిపోయింది. ఏం చేయాలో పాలుపోక పరమేశ్వరుణ్ణి దీనంగా ప్రార్థించాడు. ఇంద్రుడి ప్రార్థన విని కరుణించిన శంకరుడు ప్రత్యక్షమై బోధ చేయగా ఆయన మాటను అనుసరించి ఇంద్రుడు అరుణాచలానికి భక్తితో ప్రదక్షిణలు చేశాడు. అలా చేయటం ద్వారా తన పాపాలు పోగొట్టుకొని దిగ్విజయంగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించి తిరిగి తన ఇంద్ర పదవిని పొందాడు. అరుణాచలేశ్వరుడి దయతో ఇంద్ర పదవిని పొందిన దేవేంద్రుడు స్వామి సేవ కోసం 100 మంది అప్సరసల్ని నియమించాడు. అలాగే పుష్పమేఘాల్ని పిలిచి అరుణగిరి మీద పూలవాన కురిపించాడు. తరువాత కాలంలో శివుడి ఆజ్ఞను అనుసరించి ఆదిశేషుడు కూడా అరుణాచలాన్ని సేవించి కామరూప శక్తిని పొందాడు. అంతేకాదు ఆయన దయ వల్లే భూమండలాన్ని మొత్తం మోయగలిగే శక్తిని సంపాదించాడు. ఇంకా ఎంతోమంది నాగులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరగణాలు, దిక్పాలకులు అరుణగిరిని సేవించి అరుణాచలేశ్వరుణ్ణి దర్శించి తమ తమ కోరికల్ని సాధించుకున్నాయి. దేవతల వృత్తాంతం. పూర్వం దక్షయజ్ఞ విధ్వంసం జరిగినప్పుడు పరమేశ్వరుడి ద్వారా దేవతల శరీరాంగాలన్నీ ధ్వంసమయ్యాయి. అప్పుడు దేవతలంతా అరుణాచలాన్ని ఆశ్రయించి తిరిగి తమ శక్తిని, అంతేకాదు ధ్వంసమైన తమ అంగాల్ని కూడా, చేతులు కోల్పోయిన అగ్నిదేవుడు చేతుల్ని, కళ్ళు కోల్పోయిన భృగు మహర్షి నేత్రాలని, ముక్కు ఊడిన సరస్వతీదేవి ముక్కుని పొందారు. పూర్వం బలిచక్రవర్తి వామనుడికి భూమిని దానమిస్తూ కమండలంలో నీరు పోస్తుండగా అతడి గురువు శుక్రాచార్యుడు ఆ కమండలంలో దూరి నీటిధారని అడ్డుకున్నాడు. అప్పుడు వామనుడు ఒక దర్భతో కమండలంలోకి పొడవగా లోపలున్న శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. అప్పుడు శుక్రాచార్యుడు అరుణాచలానికి వచ్చి గిరిప్రదక్షిణ చేసి స్వామిని సేవించటంతో తిరిగి తన కంటిని పొందగలిగాడు. సప్తర్షుల వృత్తాంతం. పూర్వం ఒకనాడు ప్రారబ్ధవశాన సప్తర్షులు శాపానికి గురయ్యారు. ఈశ్వరుడి ప్రబోధం విని వారంతా భూలోకానికి వచ్చి అరుణాద్రీశ్వరుణ్ణి సేవించి తమ శాపం నుంచి విముక్తి పొందారు. అందుకు కృతజ్ఞతగా వారంతా అక్కడొక చెరువుని తవ్వించారు. అదే నేడు సప్తర్షి తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ సరస్సులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని ప్రతీతి. వాలి వృత్తాంతం. మహాబలశాలిగా ప్రసిద్ధి చెందిన వాలి ఇంద్రుడి పుత్రుడు. ఒకనాడు ఆ వాలి ఉదయాద్రి శిఖరం మీద నుంచి అస్తాద్రి శిఖరం మీదకి లంఘించి దారిలో అరుణగిరిని చూశాడు. సకల దేవతలతో పూజించబడుతున్న అరుణగిరిని దాటబోయాడు. అంతే, ఒక్కసారిగా వాలి బలమంతా క్షీణించిపోయి నేల మీద కూలబడ్డాడు. అప్పుడు ఇంద్రుడు చేసిన ప్రబోధాన్ని అనుసరించి తేజోలింగమైన అరుణాచలాన్ని సేవించి తన బలాన్ని మళ్ళీ పొందాడు. ఇలా నలమహారాజుల వృత్తాంతం. పూర్వం నలమహారాజు తేజోలింగ రూపుడైన అరుణాచలేశ్వరుణ్ణి పూజించి ఎంతో నీతిమంతంగా, ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించే శక్తిని పొందాడు. పూర్వం ఇలుడనే మహారాజుండేవాడు. ఆయన ఒకనాడు వనవిహారానికి వెళ్ళి తెలియక అక్కడున్న గౌరీవనంలోకి ప్రవేశించాడు. దాంతో అతడి పురుషరూపం పోయి స్త్రీగా మారిపోయాడు. తరువాత తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆదేశంతో స్త్రీగా మారిన ఇలుడు అరుణగిరినాథుణ్ణి సేవించి మళ్ళీ తన పూర్వరూపాన్ని పొందాడు. అరుణగిరి స్వరూపం. మహిమాన్వితమైన ఈ అరుణగిరికి 4 దిక్కులా దేవతలు పరివేష్టించి ఉంటారు. తూర్పు దిశలో సూర్యుడు, దక్షిణ దిశలో విశ్వామిత్రుడు, పడమల దిశలో వరుణుడు, ఉత్తర దిక్కున త్రిశూలం రక్షణగా ఉన్నాయి. అరుణగిరి వ్యాపించిన 2 యోజనాల పర్యంతం వీరు రక్షకులుగా ఉంటారు.
అరుణాచలానికి ఉత్తర భాగంలోని శిఖరం మీద పెద్ద వటవృక్షం ఉంది. దాని నీడ ఎంతో విశాలంగా వ్యాపించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పవిత్రమైన ఆ వటవృక్షం క్రింద సిద్ధుడి రూపంలో పరమేశ్వరుడు నిత్యం నివసిస్తూ ఉంటాడు. అష్టదిక్పాలకులు ఈ గిరి చుట్టూ అష్టదిక్కుల్లో స్వామిని సేవిస్తూ ఉంటారు. వీరు కూడా తమ చేతులతో స్వయంగా 8 లింగాల్ని అరుణగిరి మీద స్థాపించారు. శివభక్తులైన కొందరు రాజులు ఇక్కడ ఒక మహామండపాన్ని నిర్మించారు. ఈ గిరి మూలం ఆగమార్థ విధుడైన వామదేవుడి చేత సేవించబడుతోంది. ఇక్కడ అగస్త్యముని, వశిష్ఠ మహర్షి లింగాల్ని స్థాపించి కఠోరమైన తపస్సు చేశారు. శోణా నది ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసి గంగకి అభిముఖంగా ప్రవహించే వరాన్ని పొందింది. పవిత్రమైన ఆ శోణా నది అరుణగిరిని చుట్టి ప్రవహిస్తోంది. తీర్థాలు. అరుణగిరికి వాయువ్య దిశలో వాయుతీర్థం ఉంది. ఇందులో స్నానం చేశాకే వాయుదేవుడు ప్రపంచంలోని అన్ని జీవులకి ప్రాణస్వరూపుడిగా మారాడు. ఈ గిరికి ఉత్తర దిశలో సౌగంధికమల శోభితమై చక్కటి రాజహంసలతో నిర్మలమైన జలాలతో నిండిన కుబేర తీర్థం ఉంది. ఈ గిరికి ఈశాన్య దిశలో ఈశాన్య తీర్థం నెలకొంది. ఈ దివ్య తీర్థంలో స్నానం చేసిన తరువాతే శ్రీహరి అత్యంత సుందరుడై లక్ష్మీదేవిని చేపట్టి విష్ణుత్వాన్ని పొందాడు. ఈ ఈశాన్య తీర్థంలో స్నానం చేసి నవగ్రహాల్ని ఆరాధిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈశాన్య తీర్థం చుట్టూ దుర్గాదేవి, గణపతి, కుమారస్వామి, క్షేత్రపాలుడు, సరస్వతి పరివేష్టించి ఉన్నారు. అరుణాచల పర్వతానికి అన్ని దిక్కుల్లో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, శోణనది, మహానది దేవతలు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ తమ తమ శక్తులతో అరుణగిరినాథుణ్ణి సేవిస్తున్నారు. అరుణగిరికి దక్షిణ దిశలో మహిమాన్వితమైన అగస్త్య తీర్థం ఉంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో అగస్త్య మహర్షి శిష్య సమేతంగా ఈ తీర్థంలో స్నానం చేసి అరుణగిరినాథుణ్ణి సేవిస్తుంటారు. పవిత్రమైన ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి సకల భాషా కోవిదత్వం కలుగుతుంది. ఈ గిరికి ఉత్తర దిశలో దివ్యమైన వశిష్ఠ తీర్థం ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే సకల వేదార్థ జ్ఞానం లభిస్తుంది. ప్రతి ఆశ్వీజ మాసంలో మేరు పర్వతం మీద నివసించే వశిష్ఠ మహర్షి ఇక్కడికి వచ్చి తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళతారు. అరుణగిరికి ఈశాన్య భాగంలో గంగా తీర్థం ఉంది. ఇది సర్వపాప ప్రణాశిని. ప్రతి కార్తీక మాసంలో గంగాది సకల నదులు వచ్చి ఈ తీర్థంలో కలుస్తాయి. అలాగే అరుణగిరినాథుడి సన్నిధిలో ఉన్న బ్రహ్మతీర్థం ఎంతో విశేషమైనది. ఈ తీర్థంలో స్నానం చేసిన వాడికి బ్రహ్మహత్యా పాపాలు కూడా తొలగిపోతాయి. ప్రతి మార్గశీర్ష మాసంలో సత్యలోకం నుంచి బ్రహ్మదేవుడు ఇక్కడికొచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళతాడు. ఈ అరుణగిరి శిఖరం మీద ఇంద్రతీర్థం ఉంది. ప్రతి పుష్యమాసంలో ఇంద్రుడి ఇక్కడికొచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు. అరుణగిరినాథుని సన్నిధిలో శివతీర్థం ఒకటుంది. పూర్వం శివుడు బ్రహ్మకపాలంతో సహా ఇక్కడికొచ్చి స్నానం చేశాడు. ప్రతి మాఘమాసంలో పరమేశ్వరుడు రుద్రగణ పరివేష్టితుడై ఇక్కడ నిలిచి ఉంటాడు. ఇక్కడి ఆగ్నేయ దిశలో వెలిసిన ఆగ్నేయ తీర్థంలో స్నానం చేశాకే అగ్నిదేవుడు స్వాహాదేవిని చేపట్టాడు. ప్రతి ఫాల్గుణ మాసంలో మన్మథుడు ఇక్కడికొచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు. అరుణగిరికి ఉత్తర దిశలో సూర్యతీర్థం ఉంది. ఇది సకల రోగ నివారిణి. ప్రతి వైశాఖ మాసంలో వాలఖిల్యాది మహర్షులతో కలిసి సూర్యుడు, వేద ఈ తీర్థంలో స్నానమాచరిస్తాయి. ఈశాన్యదిలో ఉన్న అశ్విని తీర్థంలో స్నానం చేసి అశ్విని దేవతలు అరుణగిరినాథుణ్ణి సేవించుకుంటారు. శోణగిరికి దక్షిణంలో పాండవ తీర్థం ఉన్నది. పూర్వం పాండవులు ఈ తీర్థంలో స్నానం చేసి రాజ్యలాభాన్ని పొందారు. భూదేవి సకల ఔషధులతో సకల దేవతలతో కలిసి జ్యేష్ఠమాసంలో ఇక్కడికొచ్చి స్వామిని సేవించుకుంటుంది. పరమ పవిత్రమైన ఈ అరుణాచలాన్ని గంగానది పాదాలలో, యమునా నది మధ్య భాగంలో, నర్మదా నది శిరోభాగంలో నిలవబడి నిరంతరం సేవిస్తూ ఉంటాయి. ఈ గిరి చుట్టూ ఇంకా ఎన్నో తీర్థాలు ఉద్భవించాయి. వాటన్నిటి గురించి చెప్పడం ఎవరికీ వశం కాదు.
కృతయుగంలో అగ్నిమయంగా ఉన్న ఈ అరుణలింగం త్రేతాయుగంలో రత్నాచలం అన్న పేరుతో విలసిల్లింది. అదే ద్వాపరయుగంలో హేమపర్వతంగా ప్రసిద్ధి చెందింది. ఆ పర్వతమే కలియుగంలో మరకతాచలంగా వ్యాపించింది. ఎన్నో యోజనాలు విస్తరించిన ఈ అగ్నిమయ లింగానికి మహర్షులందరూ ప్రదక్షిణాలు చేసి ప్రార్థించగా ఆ అగ్నిమయ లింగం లోకక్షేమం కోసం తన ప్రకాశాన్ని తేజస్సుని గుప్తంగా ఉంచుకుని ఒక పర్వతాకారాన్ని ధరించి నిలుచుంది. ఇది శ్రీ స్కాంద పురాణము 6వ రోజు పారాయణము సంపూర్ణం.